హరి ఓం శ్రీ గురుభ్యో నమ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటంటే సూక్ష్మ శరీరం గురించి కొన్ని విషయాలు, అది ఎలా తయారైంది, గత జన్మలోంచి కూడా ఏమైతే ఉన్నాయో కర్మలు అనేది దేని నుంచి వస్తాయి అనేది కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఏంటంటే స్వప్నావస్థ కూడా జీవుడు ఎలా తిరుగుతుంది, ఈ యొక్క స్వప్నావస్థ ఎలా వస్తుంది, అదే దాని గురించి ఇంకా లోతుగా మనం అర్థం చేసుకోవడానికి చెప్పుకుందాం. ఏమంటే స్వప్నో భవిత్యస్య విషక్తయావస్థ స్వప్మాత్ర శేషేణ విభాతి యత్ర స్వప్నే తు బుద్ధి స్వయమేవా జాగ్రత్త కాలి నానావిధా వాసనాభిః కర్త్రాదిభావం ప్రతిపద్యరాజతే యత్ర స్వయం భాతి హ్యాహం పరాత్మా ధీమాత్ర కోపాధీర శేషాసాక్షి నలిప్యతే తత్కృత కర్మలపై యస్మాదసంగత్తదా ఏవ కర్మభిర్నే లిప్యతే కించదుపాధినా కృతేః. అనగా జీవుని యొక్క విభక్తి వ్యవస్థ అంటే సూక్ష్మ శరీరావస్థ. అనగా జీవుని యొక్క విభక్తి, ఈ విభక్తి అవస్థ అంటే సూక్ష్మ శరీరము ఎలా జరుగుతుంది, ఎలా తెలుస్తుంది. జీవుడికి స్వప్న అవస్థ వస్తుంది, అదే సూక్ష్మ శరీరం ఉంటుంది దానికి. కాబట్టి దాన్నే స్వప్న మనబడును. స్వప్నంలో మీ యొక్క శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని గాంచగలము. ఈ స్వప్నావస్థ యందు సూక్ష్మ శరీరం మాత్రమే శేషించి ఉండి ప్రకాశించుండును. అంటే స్వప్నంలో వరకే ఈ సూక్ష్మ శరీరం వల్ల మనము స్వప్నం కంటున్నాం. ఎన్నో కళలు, స్వప్నం అంటే కళ, ఈ కళ ఎన్నో కంటున్నాం. మనం స్వప్నంలో ఎన్నో కళలు కంటున్నాం, కానీ ఆ కళలో ఎన్ని రకాలుగా ఎందుకంటే ఈ యొక్క కళలో అంటే స్వప్నం, ఈ శరీరము ఎలా ఉంటుంది, సూక్ష్మ శరీరము మాత్రము శేషించుచుండును. ఈ ప్రకాశించుచుండును స్వప్నమందు బుద్ధి జాగ్రత్త అవస్థ యందు కూడా అనుభవించిన విషయముల యొక్క నానా ప్రకార సంస్కారములచే కర్తృత్వాదిక భావమునకు చెంది స్వయముగా ప్రకాశించుండును. ఆ సమయమందు ప్రత్యేగాత్మ స్వయం ప్రకాశకుడై బుద్ధి మాత్రమే ఉపాధిగా కలిగి సమస్త భావమునకు సాక్షిభూతుండై ఉపాధికృతము కర్మలను కనబడును. ఈ హేతువు వలన ఆత్మ అసంగుడుగా ఉపాధి అంటే బుద్ధి కృతకర్మ లేశమయనుచే నెంత మాత్రం లిప్తుడు కోవడం. అంటే మనకి జీవుడు ఎలా స్వప్నావస్థలో పోయినప్పుడు సూక్ష్మ శరీరం వేసుకొని ఈ సూక్ష్మ శరీరంతోటే అన్నీ కూడా కనిపించును. అంటే ఆ సూక్ష్మ శరీరం భాగవతకృష్ణ తీసుకుని ఒక మాట చెప్పాడండి. ఏమంటే లేని కలదోచినప్పుడు లేని విచిత్రంబులన్నీ లేక ఎదోచున్, లేని కల మేలుకొన్నను లేని విచిత్రములు తానేకపోవురా అనుమానము లేదిందు వినరా లేనెరుక ఈ రీతిగా నే బయలు జోడ తానుందను త్రయమును పూనెందు నిలచుండో లేకపోనురా లేకనే దోచు తాలేకనే పోనురా అనుమానము లేదిందు వినరా. అంటే కళ లోపల కళ అన్నీ కూడా భావకృష్ణ ఏం చెప్తున్నారంటే
కళలు అన్నీ కనిపిస్తున్నాయి. మిగిలింది ఏందయ్యా అంటే ఆ బుద్ధి అనేది ఏది ఉంటుందో బుద్ధి వలన ఇవన్నీ కూడా మనకు తోస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ. కళలో అన్నీ కనిపిస్తాయి. అన్నీ అంటే మనం చూసింది ప్రపంచంలో ఏ వింతలు కనిపించవో అన్నీ కనిపిస్తాయి. మరి అక్కడ ఉన్నాయా? దేనివల్ల చూస్తుండంటే ఈ బుద్ధి కూడా జాగ్రత్త అవస్థలో ఏదైతే ఉంటుందో అదే బుద్ధి సుషుప్తిలో కూడా దాంట్లో కనపడుతుంది. స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంగా తగిలించుకొని దాని ఎంత తిరుగుతూ అక్కడ కూడా బుద్ధి ప్రవర్తిస్తుంది. బుద్ధి లేకపోతే ఆ బుద్ధి నిక్షంగా కోరకపోతే బుద్ధి అందుకే కోరిక దానివల్ల వస్తుంది. ఎందుకంటే బుద్ధి లేకపోతే ఏది కూడా కనిపించదు, సూక్ష్మ శరీరంలో కానీ జాగ్రత్త అవస్థలో కానీ. స్వప్నావస్థలో అంతే వస్తుంది, జాగ్రత్త అవస్థలో బుద్ధి లేకపోతే నీకేది ఉపయోగపడదు. అది కూడా స్వప్నావస్థలో కూడా ఈ సూక్ష్మ శరీరం తగిలించుకొని బుద్ధి అనేది తప్పనిసరిగా పనిచేస్తుంది అక్కడ. మరి నిజంగా మనం చెప్పుకోవాలంటే ఇందాక భావకృష్ణ గారు అన్నట్టు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మరి మేలుకు వచ్చిన తర్వాత ఉన్నాయా అంటే లేవు. ఏమున్నదయ్యా అంటే ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలో లేకుండా పోతున్నాయో స్వప్నావస్థలో అయితే లేకుండా పోతున్నాయో జాగ్రత్త అవస్థ కూడా ఉండవు. ఇవన్నీ కూడా స్వప్నమే. ఇది జాగ్రత్త అవస్థ స్వప్నం, అది నిద్రావస్థ స్వప్నం. అక్కడ ఏముంది? బుద్ధి ఉంది. ఇక్కడ కూడా ఉంది, బుద్ధి ఉంది. మరి ఏది ఉపయోగపడుతుంది అంటే ఆ బుద్ధి ఒక్కటే నిలబడి ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఎలా కనపడుతుందంటే ఆ బుద్ధి ఎప్పుడు దాని ప్రకారం అది ప్రవర్తిస్తుంది. ఎందుకంటే స్వప్నావస్థలో ప్రవేశించింది, జాగ్రత్త అవస్థలో ప్రవేశించింది, శేషించింది. ఆ ప్రకాశించుండును స్వప్నమందు కూడా బుద్ధి జాగ్రత్త అవస్థ అనుభవించి విషయముల యొక్క నానా ప్రకార సంస్కారములచే కర్తృత్వాది భావమును చెందుతుంది. అంటే మనం ఎప్పుడు కూడా ఈ బుద్ధి నిక్షయిస్తుంది. జాగ్రత్త అవస్థలో కానివ్వండి, స్వప్నావస్థలో కానివ్వండి, తురియావస్థ కాడిపోయినప్పుడు కూడా బుద్ధి ఉపయోగపడుతుంది. అక్కడ తురియాతీతానికి పోయినప్పుడు కనపడదు. ఇంకా మనం అక్కడికి పోలే. ఇప్పుడు స్వప్నావస్థలోనే ఉన్నాం. ఎందుకంటే ఈ స్వప్నావస్థ ఎక్కడ ఉంటే వస్తుందండి అనుకోవచ్చు. నిన్న మూడుగా మనం చెప్పుకున్నామండి. ఎక్కడంటే త్రికూట స్థానం నందునుగా ఎవరైతే అక్కడ స్థానంలో పెట్టుకొని ఉన్నారో అక్కడ స్వప్నావస్థ నడుస్తుంది. చక్ర విచార నీ శరీరంలో చూసుకున్నట్టయితే ఈ త్రికూట స్థానం అందుకు చేరుకున్న వాళ్ళకి స్వప్నావస్థ వచ్చినట్టు. అక్కడ నీకు అన్నీ కనిపిస్తున్నాయి కదా. మరి ఎందుకంటే ఈ యొక్క అవస్థలో అక్కడ ఉన్నప్పుడు బుద్ధి చేస్తుంది. అక్కడ బుద్ధి ప్రయత్నం చేస్తుంది. ఆ బుద్ధి యొక్కలనే ఇవన్నీ కూడా నీకు తెలుస్తున్నాయి. అది కర్తగా ప్రయోగించేసి నేనే కర్తని చెప్పంటుంది అక్కడ బుద్ధి కూడా. అది లేకపోతే మనకి ఇవన్నీ గోచరించవు కదా. ఈ బుద్ధి అనేది నిక్షయించకపోతే నేను పలానా చూశాను, పలాంది ఇక్కడ ఉన్నది, పలాంది అక్కడ ఉందని చెప్పి ఆ బుద్ధే పెడుతుంది. అది నేను కర్తను అని చెప్పని చూపిస్తుంది అక్కడ. అదే స్వయంగా ప్రకాశిస్తుంది అక్కడ. దానివల్ల ప్రత్యేగాత్మ ఇతర ప్రకాశమపేక్ష లేకయే, ఇతరాలతో పనితో దానికి లేదు, ఇతరులతోటి లేదు. కాబట్టి స్వయం ప్రకాశకుడై బుద్ధి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆడ ఏం కనపడుతుంది అంటే బుద్ధి ఒక్కటి ఉంటే అన్నీ నేనే చెప్పని అది తెలియపరుస్తుంది. వేరే ఉన్నాయా కాడ అంటే ఏం పనిచేయదు. ఆ బుద్ధి ఒకటే ఉపాయం కలిగి ఉపాధిగా, ఆ బుద్ధి ఒకటి ఉపాధిగా ఉండి కలిగి సమస్త భావనకు సాక్షిభూతుండై ఉంటున్నది. ఆ ఉపాధికి ఏది ఉపాధి? సూక్ష్మ శరీరానికి ఉపాధి. మరి ఈ శరీరానికి ఉపాధి అంటే బుద్ధి దాంట్లో ఉపాధిగా ఉంటుంది అక్కడ.
అంటే దానికి లేకపోతే ఆ శరీరం కూడా పని చేయకుండా పోతుంది. బుద్ధే లేదు, నీకు ఎక్కడ భయం అవసరం ఉందండి? నీకు బజారుకి పోయి కొనుక్కోవాలని బుద్ధి ఉండాలి కదండి. ఆ బుద్ధి నీకు లేదనుకో బజారుకి పోవాల్సిన అవసరం ఏముంది? ఏమయ్యా నీకు బుద్ధి లేదా కొనుక్కుందామని? ఇదేం పని అయ్యా, ఏం లేకుండా కూర్చున్నామని అంటే, నాకు ఆ బుద్ధి పుట్టట్లేదంటే కొనుక్కోవాలని కూడా నాకు అనిపించడు, దాని మీద ధ్యాస లేదండి అంటాడు. మనసు దేని ప్రేరేపిస్తుంది? బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఆ బుద్ధి కరెక్ట్గా పుట్టినట్టయితే మనసు సంకల్పించి పెట్టదు. అది సంకల్పం వరకే మనసుది. బుద్ధి దాన్ని ప్రేరేపించేది ఏదంటే కోరిక పట్టుద్ది. ఆడ నాకు కావాలి కాలం కోరుకుంటే కదా బుద్ధి ప్రయత్నం చేయడానికి ఉపాధిగా. అది దానికి లేదు కదా. లేనప్పుడు ఏం చేస్తావు? కాబట్టి బుద్ధి అనేది ఏదైతే ఉంటుందో ఉపాధిగా ప్రవర్తింది. దేంట్లో? జాగ్రత్త అవస్థలో కానివ్వండి, స్వప్న అవస్థలో కానివ్వండి, ఆ బుద్ధి ఒక్కటే నిర్ణయం చేస్తుంది అక్కడ. కాబట్టి కర్మముల చేత కానబడు ఈ హేతువు వలన ఆత్మ అసంగుడు అంటే పని చేయదు అక్కడ ఉపాధిగా. అదొకటి ఉపాధి అంటే బుద్ధి ఒకటే కర్తృత్వము కృతకర్మ లేశమయములచే నెంత మాత్రం లిప్తులు కాడు. ఈ పూర్వకర్మలకి ఆత్మకు సంబంధం లేదు, అందుకని ఆత్మకు సంబంధం లేదని చెప్తున్నాడు ఇక్కడ. దేనికి సంబంధం అంటే ఆ బుద్ధికి ఉంటుంది కర్మలు. ఈ యొక్క సూక్ష్మ శరీరంలో కూడా ఆ బుద్ధి వలన ఏదో వెనక నుంచి వచ్చే కర్మలు ఉన్నాయే, ఆ కర్మలకి అదొకటే, కానీ ఆత్మకి ఇట్టి సంబంధం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆత్మకి దేనికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా కడబడే పక్కకు ఉంటుంది. ఏది నాకేం అవసరం, నాకేమంటారు నాకు అవసరం లేదు, నాకేం పని దాంతో అనుకొని ఆత్మ మాత్రం సైడ్గా అయిపోతుంది. బుద్ధి మాత్రం నాకు ఈ సూక్ష్మ శరీరం తగిలించుకొని అన్నీ పూసుకుంటుంది అన్నమాట. అందుకే ఏ కర్మలు గత జన్మలో చేసిన కర్మలన్నీ కూడా ఆ సూక్ష్మ శరీరాన్ని తగిలించుకొని మళ్ళీ ఈ శరీరం జాగ్రత్త అవసరాలకు వచ్చినప్పుడు ఆ జాగ్రత్త పని పూసుకుంటుంది. అందుకే ఎన్ని కర్మలు చేసినా కూడా ఆ సూక్ష్మ శరీరాన్ని తగిలించుకొని మొత్తం జన్మలు తిరుగుతూ ఉంది. అది నువ్వు మంచి కర్మలు చేసిన అది కూడా వస్తుంది దానికి. మరి రాదా అంటే మరి ఇది ఒకటే ఉంటుందా? కర్మలు చేసిన పాప కర్మలే వస్తున్నాయా? మరి పుణ్యం చేసుకుంటాం కదా, మరి దానికి రాదా అంటే ఉంటుంది. మన కాటా పెడితే ఏది ఎక్కువ ఉంటుందో చూసుకోవాలి మనం. అంటే చెడు ఎక్కువ ఉంటుందా, మంచి ఎక్కువ ఉంటుందా? దేన్ని కాటా పెడితే మనం చూసుకుంటే మంచి ఎక్కువ ఉందనుకోండి, ఈ కాటా ఇటైపే వంగుతుంది. ఒకవేళ నీకు చెడే దగ్గర బలంగా ఎక్కువ ఉందనుకో అటు వంగుతుంది. కాబట్టి ఆ జన్మలకు కూడా ఆ యొక్క సూక్ష్మశరీరం తగిలించుకొని చెడు పక్కువ ఉందనుకో అదే పూసుకొని వచ్చి ఎన్నో నానా జన్మలు ఎత్తుకుంటూ నానా యోనులు ఎందుకు పుట్టుకుంటూ చచ్చుకుంటూ అది వస్తూనే ఉంది అక్కడ. అదే మంచి కర్మలు చేసి బాగా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? మానవజన్మలు వచ్చినా కూడా మంచి కర్మలు చేసుకుంటూ మంచి చూసుకుంటూ దైవ గుడికి పోతూ పరమాత్మను చూసుకుంటూ ఇటు సద్గురువు దగ్గర పోతూ ఆ సత్సంగం చేసుకుంటూ బోధ వినుకుంటూ ఆ యొక్క సాధన సంపత్తి చేసుకుంటూ కూడా తిరుగుతూ ఉంటాడు మానవుడు ఒక్కొక్కడు. లేకపోతే ఇప్పుడు ఇంతమంది మరి మీరు ఎందుకు, నేను చెప్తున్నాను మీరు వింటున్నారు, ఎందుకు ఎట్లుంటున్నారు? మీరు మంచి కర్మలు గత జన్మలో చేసుకున్నారు కాబట్టే ఈ జన్మలో కూడా ఈ యొక్క సత్సాంగత్యాన్ని విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతున్నారు. మీరు ఎంత గొప్పవారండి. ఆత్మ సాక్షాత్కంగా ఇంత ముందు కూడా మీరు విధించుకొని ఈ ఊహ ప్రకారంగా నేను చెప్పే పద్ధతి కూడా మీరు వింటున్నారంటే ఎంత మీరు పుణ్యం చేసుకున్నారో అంత పుణ్యాన్ని మీరు అనుభవించుకోవడానికి ముందు గత జన్మలో చేసుకున్నది అన్నీ కూడా ఈ జన్మలో ఉండబట్టి మీరు వినగలుగుతున్నారు. లేకపోతే మీరు ఎందుకు వింటారండి? అందరిలాగానే మీరు సినిమాకో షికారుకో దేనికో దానికి పోతారు. దీన్నే వినాలని ఎలా వస్తుందండి? గత జన్మలో చేసుకున్న పుణ్యఫలం ఏదైతే ఉంటుందో నేను చెప్పేదాన్ని మీరు చక్కగా వినగలుగుతున్న శక్తి మీకు కలుగుతుంది. దీన్ని వినగలిగి ఆ విన్నదాన్ని అర్థం చేసుకునే శక్తి మీకు కలుగుతుంది. ఎందుకంటే గత జన్మ చేసిన పుణ్యం వల్లనే. అది మీ దగ్గర లేదనుకోండి మీరు వినలేరు. వినాలంటే ఎంత ఉండాలండి? ఎంత పుణ్యం ఉండాలండి?
ఇది ఈ యొక్క సత్సాంగత్యాన్ని మనం వింటున్నాం అంటే ఎంత గొప్పగా మీ దగ్గర ఉండదో చూడండి. మీ ఆలోచన రావడం ఎంత గొప్పదండి, మీ బుద్ధి కూడా ఎంత మంచిదండి. గత జన్మలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని వినిపించే శక్తి మీకు వస్తుంది. విన్నదానిని అయ్యే గురువుగారు ఏదో చెప్తున్నారు కదా, మనం వింటున్నాం కదా, దీన్ని ఆచరించడం ఎలాగా, మన ఎవరి దగ్గరికి పోతే మనకి ఈ ఆచరణ గురించి చెప్తారు అనే ఆలోచన మీకు కలగాలి. అందుకే భావకృష్ణ వినవలనని కనవలనే మనసొంతన కోరిక కలుగు మనుజులు వినుడి, వినదేశద కనదేశద ఘనమగు ఈ బోధ వీనా అన్నాడు. ఎందుకంటే వినాలి, వినకుండా ఏది కూడా మనకి కాదండి. విన్న తర్వాత ఇప్పుడు చెప్పాననుకోండి, మీరు విన్నారు, దీన్ని విన్న తర్వాత బాగా ఒకసారికి 4 సార్లు వినండి. విన్న తర్వాత దాన్ని మనం ఏం చేయాలి, ఎవరి దగ్గరికి పోతే ఈ విషయం మనకు చెప్తారు అనే జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే మీరు చేసుకున్న పుణ్యఫలం అలాంటిది. కాబట్టి ఈ యొక్క స్వప్నావస్థలో ఉండి కూడా ఆ బుద్ధి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో మిమ్మల్ని ఆ బుద్ధి ప్రేరేపిస్తుందో అలాగే స్వప్నావస్థలో కూడా అదే ప్రేరేపిస్తుంటుంది. కాబట్టి అందుకు ఆ బుద్ధి కృతకర్మ గత జన్మల కర్మలో లేశము చేత నెంత మాత్రం లిప్తుడు కాడు. ఎందుకంటే ఏ కర్మలు చేసినా ఆత్మకు ఉండదు, నీకే ఉంటుంది అని చెప్తున్నాడు. మళ్ళీ ఏమన్నాడంటే సర్వయా ప్రకృతయకరణం లింగమిదం స్యాచిదాత్మన పుంస వాస్యాదికమివ తక్షంత్యేవై వాత్మా భవత్యాసాంగోయం. అంటే వడ్రంగికి బాడిస మొదలగును పనిముట్ల వలె చిదాత్మ దర్శనం ప్రకాశాది సర్వవ్యాపారములందును లింగ శరీరముగా సాధనము కనుక సాక్షి జీవసాక్షియగు ఆత్మ అసంగుడు. అంటే వడ్రంగికి బాడిస ఎంత ముఖ్యమో ఈ యొక్క బోధకు కూడా ఆత్మ శరీరము, ఆత్మ అనేది ఏదైతుందో అది ముఖ్యమైనది. దాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క జీవుడు అనేవాడు ప్రయత్నం చేయాలి. స్వప్నం కానీ సుషుప్తులు కానీ ప్రతి దాంట్లో కూడా చేసుకోవాలి. కాబట్టి ప్రతి కూడా మనం చేసేటప్పుడు జాగ్రత్తగా వినాలి, కనాలి. కాబట్టి అంధత్వం దత్వా పటుత్వా ధర్మ సౌగుణ్య వైగుణ్యవసాద్ధి చక్షుషా బాధిర్యమూకత్వం కాస్తదైవ శ్రోత్రాదికర్మ నతోన్వేతుదరాత్మనః. అంటే అంధత్వము మందదృష్టి స్ఫటదృష్టి ఎనున్నవి నేత్రముల యొక్క దోషాదోషములతో సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కావు. మనం కళ్ళు కనిపించట్లేదు, నేత్రాలు ఒక రకంగా ఏమంటే దీంట్లో రకరకాల చెప్తున్నారు. ఏముందంటే మంద దృష్టి కనిపిస్తుంది, ఎక్కడికో ఏదో కనిపించినట్టు కనిపిస్తుంది అంటున్నారు. స్పష్ట దృష్టి స్పష్టంగా కనిపించేది. నేత్రముల యొక్క దోషములు ఇవన్నీ కూడా నేత్రాల దోషాలే కానీ ఈ ఆత్మకు సంబంధించినవి కాదు. అరే నాకు ఆత్మకు అసలు నేత్రాలతో పని ఏంటండి? ఆత్మకి దానికి సంబంధం లేదు కదా. ఏది కలిగినా కూడా ఈ యొక్క అవయవములు ఏది ఉన్నాయో దేని కర్మ దాన్ని చేయిస్తుండాలి. నేత్రాలు చూసే పని కర్మ ఏందయ్యా అంటే చూడడం, స్పష్టంగా కనిపించటం. లేదు కనిపించడం, దాని దోషం ఏదో ఉంటుంది, దానికే ఉంటుంది, కానీ దాని కర్మ మూలకంగా దోషం అనిపిస్తుంది. దాని అనిపించిపోతే మనం ఆత్మ కాదు అని అనుకుంటే ఎలా అవుతుందండి? అదే కాదండి, జీవుడికి కూడా సంబంధం లేదు. ఈ యొక్క శరీర ధర్మాలలో ఏదైతే ఉన్నాయో అవయవాలు తప్పు ఉన్నాయో దాని దోషములు తప్ప వేరే దోషం కాదు. ఈ యొక్క జాగ్రత్త అవస్థలు శరీరం ఉంది కదా, ఈ శరీర దోషాలకే అన్నీ ఉపయోగపడుతున్నాయి.
కానీ వేరే యొక్క ఆత్మకు కానీ దేనికి కానీ దోషం అనేది లేదు. ఆత్మకు సంబంధించినవి కావు. అలాగున నే బాధ గలుగుననే బాధిర్యాది మూహత్వాదులు శ్రోత్రాదుల యొక్క దోషములతో సంబంధించిన కానీ ఆత్మ వికారములు కావు. ఇవన్నీ కూడా ఆత్మకి ఏ వికారం లేదండి. నీకుంది వికారం. వికారం సకారాలు అన్నీ కూడా నీకే ఉన్నాయి. కానీ ఆత్మకి ఎలాంటి వికారాలు లేవు, ఏదీ లేదు. అలాంటి ఆత్మ స్వస్థతగా అంతటా నుండి నిండిపోయి ఉన్న ఆత్మ అది. దానికి ఏ వికారాలు ఉన్నాయి? చూపుతో పని ఏందండి? అంతటా నిండి ఉన్నదా ఆత్మ? పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు అనుకుంటున్నాం కదా, ఆత్మ కూడా అలాగే ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఆత్మ లేకుండా లేదు. చెట్టులో ఉంది, పుట్టలో ఉంది, చీమలో ఉంది, ప్రతి ఒక్క జీవరాశుల్లో కూడా అన్నిటిలో ఉన్నాయి. లేకపోతే అది ఎట్ట పెరుగుతుందండి? అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆత్మ అంటే ప్రతి మనుషుల్లోనే ఉంటుంది ఆత్మ. జంతువులు లేదా అంటే ఉన్నాయి, పక్షుల్లో ఉన్నది, చీమలో ఉంది, దోమలో ఉంది, అన్నింటిలో కూడా ఆత్మస్వరూపం ఉంది. దాంట్లో గమనించి చూసేటప్పుడే ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారం చెందిన వాడికి అన్నింటిలో కనబడతాడు. అందుకే భగవద్గీతలో చెప్పేది ఆత్మ దర్శనం కావాలంటాడు. 18 అధ్యాయాలు కూడా ఆత్మ గురించే చెప్పగలిచాడు. అలాగనే ప్రతి ఒక్క బోధ కూడా ఆత్మ గురించే చెప్తున్నాం. కాబట్టి ఆత్మకి ఎలాంటి సంబంధం లేకుండా ఉంటుంది. ఈ దోషాలన్నీ కూడా ఈ అవయవం తప్ప వేరేది కాదు. అందుకే ఆత్మ నిస్సంగుడు, ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. ఇంద్రియాది వ్యాపారములతో ఆత్మకు సంబంధం లేదని భావం. ఎందుకంటే ఈ యొక్క ఇంద్రియాలన్నిటికీ కూడా దేని భావం, దేని తత్వం దానికే కానీ ఆత్మకి ఎలాంటి పని లేదు. ఆత్మ నిండి ఉంది, శరీరం అంతటా ఉంటుంది. అది లేకపోతే నీ చెయ్యలేవదు, పని చెయ్యదు. అంటే ఒకవేళ అది ఉండి కూడా నీకు పని చేయట్లేదంటే దాని దోషం తప్ప ఆత్మదోషం లేదు. ఇప్పుడు పక్షవాతం వచ్చిందండి, ఆయన చెయ్యిలు కాలు లేవట్లేదని అనుకుంటున్నాం. ఎందుకు? ఆ శరీర దోషం అది, ఆత్మదోషానికి సంబంధం కాదు. ఎందుకంటే ఈ శరీరంలో అవయవాలు అందుకే అంటున్నారు, ఏమంటున్నారంటే చేతులారంగా చెవుని భజన చేయడేని, నోరు నవ్వంగా హరికీర్తి నొడబడేని. చేతులు నవ్వంగా కూడా హరిభజన చేయమన్నాడు. ఎందుకంటే చేతులు చేసిన కర్మలు నశించాలంటే హరిభజన చేయాలన్నాడు. నోరు నవ్వంగా హరికీర్తి చేయని నొడబడేని అంటే ఎంతసేపు కూడా హరినామస్మరణ తప్ప రెండో స్మరణ చేయకుండా ఉన్నప్పుడు ఆ నోటి యొక్క కర్మలు నశిస్తాయి అన్నాడు. చూపులు, ఈ నేత్రాలు దేని చూడమంటున్నాడు? సత్సంగతంలో విన్నప్పుడు ఆ పరమాత్మని దర్శనమే చేసుకోవాలి కానీ వేరేది లేకుండా చేసుకోమన్నాడు. అప్పుడు ఆ నేత్రానందం నీకు కలిగిస్తున్నాయి అన్నాడు. చెవులు ఆ పరమాత్మని యొక్క నామం తప్ప వినటం వేరేది వినొద్దు అన్నాడు. అది చేసిన కర్మలు నశించాలంటే అలాంటివి అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆ అవయవాల యొక్క దోషాలు ఏదో పోవాలంటే ఆ నామం స్మరణ చేయాలి. కాబట్టి హరినామస్మరణ చేయడమే గొప్పది అన్నారు. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసంచ స్వావిజాం విజృంభణక్షు క్షుత్ప్రసత్వావ్యాధిపుత్ర ప్రామణాదికా క్రియా ప్రాణాది కర్మాణి వదంతే తజ్ఞ ప్రాణస్య ధర్మావశానాపి సపానే. ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ఆవలింతలు, ఆకలి, కదలుట, లేచుట మొదలగు ఈ క్రియలను ప్రాణాది పంచ వాయువుల యొక్క వ్యాపారములని చెప్తుంది. అంటే మనం ఫస్ట్ ఆకాశం ఈ యొక్క ఆత్మ పంచీకరణలో మనకు వచ్చిందండి. ఎందుకంటే ఆకాశము ఒక వంతు చేసేసి నా సగం చేసినట్టయితే ఈ ఆకాశం సగం భాగము ఇవన్నీ ఉపవాయులు అని మనం చెప్పుకున్నాం. మరి ఈ పంచభూతాలు ఒక్కడి నుంచి వచ్చినప్పుడు ఈ పంచభూతాల నుంచి ఒకదాని ఒక భాగం చేసినట్టయితే, ఒక భాగం చేసినట్టయితే ఈ ఉపవాయులు అన్నీ వస్తున్నాయి.
శరీరాల్లో ఒక శరీర పంచీకరణలో మనం కూడా ఎంచుకున్నాం. ఈ పంచకోశములు, పంచభూతాలు, వాయువులు అనుకున్నాం కదా. ఈ వాయువు ఎక్కడ ఉంటే అక్కడ దాని పేరున్నది. ఆ వాయువుల వల్లనే ఈ యొక్క శరీరం లేకుండానే ఆత్మకు సంబంధం లేకుండా ఉంటుంది. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి అక్కడ నీడగా జీవుడుగా ప్రవర్తించి ఈ యొక్క నడుస్తూ ఉంది. మనం చెప్పుకున్నాం కదా, ఆ వాయువుల వల్ల ఈ క్రియలను కూడా అన్న విశ్వాస నిశ్వాసలు, ఆవలింతలు కూడా అవడం కూడా ఒక వాయువు. ఆకలి, కదులుట, లేచుట మొదలగు క్రియలు కూడా ప్రాణాది యొక్క ప్రాణ పంచభూతములు అని చెప్తున్నాడు. ఈ ప్రాణం వల్ల ఏదైతే ఉంటుందో వ్యాపారములని పండితులు చెప్తున్నారు. ప్రతిదీ కూడా వాయువు వల్ల ఆకలి దప్పులు కానీ, ఈ చెవులు వాయువు వల్ల వాయు సంభూతం, ఈ ఆకాశభూతం అన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి కాబట్టి అవి కలుగుతున్నాయి. ఇంకేమన్నారంటే హంతఃకరణమేతేషు చక్షురాదిషు వర్షిణీ అహమిత్యాభిమానేన తిష్టత్యాభాస తేజసః అహంకారః సవిజ్ఞేయః కర్త భోక్తోభిమానమ్యం సత్వాది గుణయోగాయ నావస్థాత్రేత్రయాయ శృతే. అంతఃకరణం లోపల ఉన్న గుణాలు స్థూలశరీరమందును చక్షురాంద్రియములు యందును అహం ద్రష్ట, అహం శ్రోత్ర, అహం గంత అంటే ఇవన్నీ కూడా అహం వల్ల పుడుతున్నాయి. ఎందుకంటే అంతఃకరణ లోపల ఉన్న స్థూల శరీరంలో ఈ శరీరం ఉంటేనే అంతఃకరణం ఉంటుంది. ఈ శరీరం లేకపోతే ఏదీ లేదండి. ఓన్లీ ఒక ఆత్మే ఉంటుంది. ఆత్మ ఎలా ఉంటుందంటే సూక్ష్మ శరీరంతో పోతుంది. ఈ శరీరం వేరు, సూక్ష్మ శరీరం. దానికి కూడా మరి అంతఃకరణలో కూడా మనం చెప్పుకున్నాం కదండి ఇంతకుముందు. శరీర పంచకోశంలో కూడా మనం చెప్పుకోగలిగినాం అన్ని వాయువులు. అదే సూక్ష్మ శరీరం గురించి కూడా చెప్పుకోగలిగినాం. అలాగే ఏంటంటే ఈ యొక్క స్థూల శరీరం అందు చక్షురాంద్రియములు అహం వల్ల, అహంకారం వల్ల ద్రష్ట చూసేది, అహం శ్రోత్ర చెవులు, అహం గంధ ఇవన్నీ కూడా చూస్తున్నాను, నేను వినుతున్నాను, నేను చేయుతున్నాను, నేను పని చేస్తున్నాను, నేను నడుస్తున్నాను, నేను మరి ఒకరితో దెబ్బలాడుతున్నాను, ఇవన్నీ కూడా అహం వల్ల వచ్చేవి. ఇత్యాది మానవులతో కూటస్థ భావన వలన ప్రకాశిస్తున్నది. ఇవన్నీ కూడా అనగా కూటస్థ భాసం లేనివి కేవలం భౌతికాంతకరణముల వలన జడమొకటిచే స్వయముగా ప్రకాశింపజాలదు. ఈ శరీరము జడ వస్తువా? ఇది జడ వస్తువు అంటే కదలిక లేని వస్తువా? దీంట్లో ఏమొస్తున్నాయా అంటే అంతఃకరణంలో ఈ యొక్క వాయువులు దేని యందు ప్రవేశిస్తున్నాయో అంత లేస్తుంది. ఈ చేయి ఇక్కడ ప్రాణం వస్తున్నట్టు ఈ ప్రాణవాయువు అనేది వచ్చినప్పుడు దీంట్లోకి వచ్చినప్పుడు ఈ శరీరం ఉపయోగపడుతుంది. లేకపోతే జడ వస్తువే కదండి శరీరము, కదలిక లేనిది అది. అలాంటి శరీరాన్ని ఇవన్నీ కూడా అంతఃకరణలో ఈ యొక్క ప్రకాశింపజేస్తున్నాయి. కాబట్టి అందువల్లనే ఆత్మభాసన లేని కేవల భౌతికాంత కారణములు అంతఃకరణములనియు ఆత్మభాస గల అంతఃకరణములు ప్రమాదమనియు చెప్పబడును. ఇవన్నీ కూడా శ్రీ మదాచార్యులు భాషలో ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఎక్కువగా చెప్పుకుంటున్నామండి. పరమాత్మ ప్రతి యందు కూడా నిలబడి ఉన్నది. ఈ యొక్క ఆత్మ సూక్ష్మ శరీరముగా ఎలా ఉంటుందో ఈ యొక్క భౌతిక శరీరము కూడా అన్నిటిలో కూడా ఈ యొక్క స్వప్నావస్థలు ఎలా నడుస్తున్నాయో అలాగనే ఈ యొక్క పరమాత్మ శరీరము ప్రయోగించి ఆత్మ ఎలా నడుస్తుంది, ఈ యొక్క ప్రాణం ఎక్కడ ఉంటుంది, ఈ ప్రాణవాయువు ఎక్కడెక్కడ నడిపిస్తుందో ఆ ప్రాణవాయువు అనేది ఈ యొక్క శరీరంలో కానీ ఈ యొక్క నోటితో మాట్లాడాలంటే ఆ ప్రాణవాయువు వల్లనే మాట్లాడడం శక్తి వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆ చూపిస్తే కలిగే శక్తి ఉంటుంది. ఇక శరీరంలో డాక్టర్ గారు మన చెయ్యి పట్టుకొని చూస్తాడండి.
ఎందుకంటే నాడి కొట్టుకుంటుందా లేదా అని. దేని వల్ల కొట్టుకుంటుంది? ఈ వాయువు వలన కొట్టుకుంటుంది, ప్రాణవాయువు వలన కొట్టుకుంటుంది. ఆ ప్రాణవాయువు లేకపోతే జీవుడు ఉన్నంతసేపట్లో కొట్టుకుంటుందా అంటే సత్తుగా మా నాడి స్పీడ్గా కొట్టుకోదు. అలాగనే ప్రతిదీ కూడా ఈ యొక్క శరీరంలో భాగంగానే ఈ యొక్క ప్రాణవాయువు వల్లనే ఈ శరీరంలో అవయవాలు కదులుతున్నాయి, వింటున్నాం. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి, విన్నదాన్ని లైక్ చేయండి, చేసి చక్కగా అవగాహనగా అర్థం చేసుకోండి. ఈ యొక్క శరీరం కోశాలను కూడా ఎలా ప్రవర్తిస్తున్నాయి, ఈ యొక్క ఆత్మబోధ ఏంటిది, ఈ యొక్క సూక్ష్మ శరీరం ఏంటిది, దీన్ని కూడా గ్రహించే శక్తి మీరు బాగా వినండి. మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా వినాలని. జై సద్గురు మహారాజ్కి జై.